పరిశ్రమ అంటే ఎంతో మందికి ఉపాధి కల్పించే కళామ్మ తల్లి. ఎందరో టాలెంటెడ్ మెంబర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రోజు మనం చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్స్ అలా చాలా మందిని చూస్తూనే ఉంటాం. కానీ కొందరే నిలదొక్కుంటూ ఉంటారు. ఈ మధ్య ఫస్ట్ సినిమాతోనే చాలా మంది డైరెక్టర్స్ హిట్ కొట్టేస్తున్నారు. కానీ ఎందుకు ఆ ఫేమ్ వచ్చిన తర్వాత సెకండ్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకొని ఫెయిల్ అయిపోతున్నారు. ప్రెషర్ తీసుకోవడం వల్ల ఆ ఫెయిల్యూర్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది అనిల్ రావుపుడి గురించి. ఇదే సమయంలో అనిల్ రావుపుడి ఇండస్ట్రీకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేలా ముందుకు దూసుకువెళ్తున్నారు. అనిల్ రావుపుడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సాధారణంగా చాలా మంది ఈ విజయం తర్వాత కొంత రిలాక్స్ అయిపోతారు. కానీ అనిల్ మాత్రం ఆ విజయం వేడి తగ్గక ముందే తను తరువాత చేయబోయే సినిమాని మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేసేశారు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. 3వ షెడ్యూల్ కూడా త్వరలో మొదలవుతోంది. అంటే ఒక్క 6 నెలల వ్యవధిలోనే అనిల్ తన పూర్తి ఫోకస్ తో సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది చూస్తే ఆయనకు టైం విలువ ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వచ్చే షెడ్యూల్లో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కీలక సన్నివేశాల్లో కనిపించనున్నారని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. హీరోలు బడ్జెట్, కాంబినేషన్ వంటి పెద్ద విషయాల్లో తడబడకుండా షూటింగ్ స్పీడ్ గానే కొనసాగుతోందంటే అది అనిల్ ప్రణాళిక స్పష్టతకు నిదర్శనం. ఇప్పటి తరంలోని చాలా మంది యువ దర్శకులు వన్ హిట్ వండర్లుగా మిగిలిపోతున్నారు. 2023లో తొలి సినిమాతోనే 90 కోట్ల రూపాయల గ్రాస్ కొట్టిన ఓ యువ దర్శకుడు ఇంకా రెండో సినిమా మొదలు పెట్టలేదు. హిందీలో అదే సినిమాని రీమేక్ చేయాలని ప్రయత్నిస్తూ సమయాన్ని వృధా చేసేశాడు. 2020లో నేషనల్ అవార్డు గెలిచిన మరొక యువ దర్శకుడు కూడా రెండో సినిమాని ప్రారంభించేందుకు 3 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలో తాము చేసిన సినిమాల జ్ఞాపకాలే మిగిలి వారితో ఉన్న అంచనాలు, జోష్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో అనిల్ రావుపుడి మాత్రం వేగం, విజయం అన్నిటినీ కూడా సమపాలాల్లో బ్యాలెన్స్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ మెగా ప్రాజెక్ట్ ను 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే గట్టి ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఆ టైమింగ్ చూసినా అనిల్ ప్రొఫెషనలిజం, మార్కెట్ స్టడీ, స్ట్రాటజీ అన్నిటికీ ప్రాముఖ్యతనిచ్చే విధంగా కనిపిస్తోంది. నయనతార ఇంకా క్యాథరిన్ టెరిసా లాంటి టాలెంటెడ్ నటీమణులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా భారీ తారాగణం మధ్యలో కూడా అనిల్ తన పనిలో స్పీడ్ తగ్గకుండా నడిపిస్తుండడం నిజంగా అభినందనీయం. అనిల్ మాదిరిగా విజయాన్ని త్వరగా అందుకోవడమే కాదు, సమయాన్ని కూడా సరిగ్గా వాడుకుంటూ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడం అందరికీ నేర్చుకోవాల్సిన ఒక గుణం. ఇండస్ట్రీకి ఇలాంటి పద్ధతులు ఎంతగానో అవసరం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.